హే హాయ్ అందరికీ. ఓ మై గాడ్, ఇవాళ నా పిల్లలు నాన్ వెజ్ కావాలంటున్నారండి. కానీ ఇవాళ ఫ్రైడే కదా, ఇంట్లో నాన్ వెజ్ బ్యాన్ కదా. మన ఇంట్లో వంటలకి చింతపండు కూరగాయలు మాత్రమే కాదండోయ్, కొంచెం క్రియేటివిటీ కూడా కావాలి కదా. ఇప్పుడు నా మైండ్లో ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఒక వెజ్ కర్రీ, బట్ టేస్ట్లో మాత్రం పక్కా చికెన్ కర్రీలా ఉండాలి. అదే ఈరోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ రెసిపీ, దట్ ఈస్ ఆలూ కర్రీ. ముందుగా కుక్కర్లో కొంచెం ఆయిల్, తర్వాత సిన్నమన్, క్లవ్స్, కార్డమమ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, సజీరా అన్నీ వేసి చక్కగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా తాలింపు వేస్తుంటే ఆ స్మెల్ ఆల్రెడీ నా కిచెన్లో ఒక హోటల్ ఫీలింగ్ వచ్చేస్తుందండి. దెన్ కొంచెం ఆనియన్స్ మనము పొడుగా కట్ చేసుకుంటాం కదా, అది వేసేయాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ కలిసి చక్కగా ఫ్రై చేయాలన్నమాట. కొద్దిగా కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు అన్నీ కలిపి చక్కగా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చాప్డ్ పొటాటోస్. ఇందులో పీసెస్ లైక్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లైక్ 2 minutes మనం చక్కగా కలపాలన్నమాట ఆయిల్లో. తర్వాత టొమాటోస్ అండి, టొమాటో ప్యూరీ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా చిన్న చిన్నగా కట్ చేసి కూడా మనము వేసుకోవాలి. ఇది కూడా ఒక 2-3 నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలన్నమాట. ఏదైనా సరే కర్రీ చక్కగా ఉడికితే దాని రా ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత కన్సిస్టెన్సీలో మనం వాటర్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ రానివ్వాలండి. చూడండి, వేడి వేడి ఆలు కర్రీని చూస్తే మీరు కూడా వాహ్ ఇది కూడా నిజంగా వెజ్ కర్రీనా అంటారు. అప్పుడు నా కొడుకు అంటున్నాడు, అమ్మ ఇది నిజంగా వెజ్ కర్రీనా, ఇది చికెన్ కర్రీలా ఉంది కదా. ఈ కర్రీ రుచి అద్భుతంగా ఉండడానికి కారణం కేవలం మసాలాలు, ఆలు లైక్ పసుపులు మాత్రం కాదండి, మన మనసుతో చేసిన వంట కాబట్టి, అందులో ప్రేమ మిక్స్ అయింది కాబట్టి కదా, అందుకే అంత టేస్టీగా ఉంది. ఇలాంటి టేస్టీ హెల్దీ కిడ్స్ అప్రూవ్డ్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. చేశాక మీ ఫీడ్బ్యాక్స్ కామెంట్స్లో చెప్పండి. బాయ్.